బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో. మీరిద్దరు ఎలా ఫ్రెండ్స్ అసలు? బ్యాక్ బెంచర్స్ వెబ్ సిరీస్ కాదు కదా, మీరిద్దరు బ్యాక్ బెంచర్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు నేను మాతో పాటు ఇంకో 30 మంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద ఉండే. ఓకే, సస్టైన్ అవుతూ చివరికి ఇద్దరం మిగిలినాం. అందరూ అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మీరు డిఓపియా? డిఓపి అండ్ ఎడిటర్. బేసిక్గా ఎడిటర్ అనగానే నాకు ఎప్పుడు ఎడిటర్ మైండ్లో ఏముంటుందా అని తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ళందరూ యాక్టింగ్ చూసి తిట్టుకోవడమో లేకపోతే నవ్వుకోవడమో ఇది పడదు లేపేద్దాం తీసేయి, అప్పుడే ఫిక్స్ అయిపోతాం. సో తోటి కోడళ్ళ సిరీస్ విషయంలో మీ ఇద్దరికైనా ఒక పెద్ద గొడవ ఏంటి? ఈ లాస్ట్ మినిట్ లో వచ్చి ఇవాళ లేదు అని చెప్పేసి అంటారు. ఇవాళ పెట్టుకోవాల్సిన వర్క్ క్యాన్సిల్ చేసుకొని ఇది పెట్టేసుకుని ఉంటాం. అక్క అట్లాంటి దాని దగ్గర ఆడొక మాట నేను ఒక మాట, మళ్ళీ 6 వరకే గొడవ పడేదన్నా 6 వరకు తర్వాత కలిసిపోదాం. అది ఆలోచన డైలాగ్ ఉంటుంది కదా. ఇంకా 4.5 సంవత్సరం పడ్డారు కాబట్టి మళ్ళీ లేచి వస్తాం రా అనే ఒక ఇది వచ్చేసి ఉంటుంది కదా. ఈసారి కింద పడ్డ పట్టుకోవడానికి పైన తేనొక మనిషి. సో ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటి మీకు? విష్ణువాడే ఫ్రెండ్ అంటే విష్ణు. మీకేంటి ఫ్రెండ్షిప్ అంటే? ప్రొఫెషన్ ప్లస్ పర్సనల్ రెండు ఫేసెస్ చూసినవాడు యశ్వంత్. ఏం నచ్చింది ఈ కార్తిక్ గారు? ఇప్పుడు ఏదైనా ఇది వచ్చింది అరే నీదిరా నాది కాదు అనే ఫేస్ తప్పించుకోడు. అది నాది కాకపోయినా పక్కన వేసేసుకుంటాడు, అది నాదేలే. తగిలి పడి ఎప్పుడు జర హ్యాపీ కిడ్స్ అయిపోయినాం. సారీ నువ్వు. మీకు ఏంటి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు? హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా ఛానల్ ఉండేది 5 million అంతా మొత్తం డౌన్ అయిపోయింది. ఒకసారి ఏం లేదు, మొత్తం వెళ్ళిపోయినాయి. మొత్తం 1 BHK స్టేజ్కి వచ్చేసినాం. తర్వాత మళ్ళీ కంబ్యాక్ హలో అంకుల్ పుట్టడం, తేండి ఒరిజినల్స్ పుట్టడం, కీప్ ఆన్ గ్రోయింగ్ లో. సో ఏంటి ఎండ్ గోల్ ఏంటి మీ ఇద్దరికి? డబ్బులకి స్ట్రగుల్ కాకుండా సినిమా తీయాలి. అంటే సినిమా తీయాలంటే చిన్న మాట కాదు. ఒక సినిమా తీయడం అనేది మీ ఎండ్ గోల్ అంతేనా? యా, మూవీ తీయాలి. ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వకుండా సినిమా తీయడం అంటే తీసేయచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. మనకి ఇన్స్టాగ్రామ్లో తోటి కోడలని ఒక సిరీస్ మీ అందరు చూసే ఉంటారు. కానీ ఆ సిరీస్ ఎంత హిట్ అయింది అంటే మనందరికీ యాక్టర్స్ మాత్రమే గుర్తుంటారు. ఈ యాక్టర్ వల్ల లేకపోతే ఆ యాక్టర్ వల్ల, వాళ్ళ యాక్టింగ్ వల్ల అని. దాని వెనక ఉన్న డిఓపి గురించి ఎవరైనా మాట్లాడి ఉంటారు. అంటే ఆయన కష్టం ఎంత ఉంది అనేది కూడా మనకు అర్థం అవ్వాలి కదా. అందుకే హీరో గారితో పాటు ఈరోజు డిఓపి గారిని కూడా తీసుకొచ్చాను అనమాట. విష్ణువర్ధన్ గారు, అలానే యశ్వంత్ గారు ఉన్నారు. గోల్డ్ అని విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో విష్ణు అనాలా? మీరేమని పిలుస్తారు? కార్తిక్ అని పిలుస్తారా? విష్ణు అని? విష్ణు వేరే పేర్లు వస్తాయి ఇంకా. అదే వేరే అసలు పేర్లే పిలుచుకో. అసలు పేర్లు ఆన్ సెట్ లో ప్రొఫెషనల్ గా విష్ణు, యశ్వంత్ ఆన్ సెట్ లో చాలా ప్రొఫెషనల్. కెమెరా అరే అనుకో, మళ్ళీ ఆన్ సెట్ లో విష్ణు, యశ్వంత్. అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తేనే మిగతా వాళ్ళు కూడా ఆ పొజిషన్ కి రెస్పెక్ట్. మళ్ళీ 6 దాటిన తర్వాత 6 దాటితే ఇక ఫ్రెండ్సే. ఓకే, 6 వరకే ఉంటుందా మీ షూటింగ్? మార్నింగ్ మోస్ట్లీ క్యాజువల్ 6 షూట్ మెయింటైన్ చేస్తాము. ఇఫ్ ఒకవేళ నైట్ లేట్ అయితే మాత్రం అరౌండ్ నైట్ లేట్ అయితే మార్నింగ్ లేట్ స్టార్ట్ పెడతాం. ఓకే, మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తారు? యా, ఫర్ షూర్. టైం అంటే టైం ఉంటాం. మీరిద్దరు ఎలా ఫ్రెండ్స్ అసలు? బ్యాక్ బెంచర్స్ వెబ్ సిరీస్ కాదు కదా, మీరిద్దరు బ్యాక్ బెంచర్స్ అని చెప్పారు. బ్యాక్ బెంచర్స్ వెబ్ సిరీస్ కి మేము బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. మీరు ఆర్టిస్ట్ ఉన్నారా దాంట్లో? అప్పట్లో అప్పట్లో ఓకే, ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు కాదు. బ్యాక్ బెంచర్స్ సిరీస్ కి అప్పుడు నేను నిజామాబాద్ నుంచి వచ్చిన డైరెక్ట్. అన్నవాళ్ళు ఏదో సిరీస్ ఉంది, స్టోరీ పెట్టి ఆడిషన్స్ ఉన్నాయి, కాస్టింగ్ కాల్ ఉంది చెప్పి వచ్చేసిన. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు? లేదు, ఓ టీమ్ లో వర్క్ చేయాలి. ఫస్ట్ ఆల్ హ్యాపెనింగ్ థింగ్ లో ఉండాలి మనం అని చెప్పేసి ఒక పాయింట్ నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు నేను మాతో పాటు ఇంకో 30 మంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద ఉండే. ఓకే, సస్టైన్ అవుతూ చివరికి ఇద్దరం మిగిలినాం. అందరూ అబ్స్కాండ్ అయిపోయినారు. మీరిద్దరు అలా ఫ్రెండ్స్ లాగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మీరు డిఓపియా? డిఓపి అండ్ ఎడిటర్ కూడా. ఎడిటర్ నేను చేస్తాను. బేసిక్గా ఎడిటర్ అనగానే నాకు ఎప్పుడు ఎడిటర్ మైండ్లో ఏముంటుందా అని తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ళందరూ యాక్టింగ్ చూసి తిట్టుకోవడమో లేకపోతే నవ్వుకోవడమో. తిట్టుకోవడం అంత ఉండదు. పర్లేదు, నిజం చెప్పండి. ఇది పడదు లేపేద్దాం, తీసేయి, అప్పుడే ఫిక్స్ అయిపోతా. ఇది పడదు.
షూట్ లో జరుగుతున్నప్పుడు నేనే షూట్ చేస్తా కాబట్టి వెదర్ నాకు క్లారిటీ వస్తుంది ఎడిట్లో ఏం పెడతాను ఏం కట్ చేయాలని చెప్పేసి అది చూడనే ఇది పడదలే రైట్ చేసుకో ఎన్సేపు చేసుకో. ఒరే అయ్యా పాపం వాళ్ళకి చెప్తే వాళ్ళు అది ఆపేస్తారు కదా చేయడం. అది నాకు వీడికి చాలా క్లారిటీ ఉంటది. అవునా? అంటే టేక్ చేసేటప్పుడు నా వీడు ఎక్కడ కట్ చేస్తాడు అన్న క్లారిటీ నాకు ఉంది. అక్కడ వరకు నేను పర్ఫార్మెన్స్ చేసి లైట్ తీసుకుంటాను. మిగతా ఆర్టిస్ట్లకి నేను అది చెప్పలేను. పాపం క్లారిటీ ఉండదు కదా, వాళ్ళు కష్టపడతా ఉంటారు. చేస్తారు ఆల్రెడీ అంతా బాగానే వెళ్తుంది. కొన్ని మితిమీరిన సీక్వెన్స్ ఉంటాయి కదా అవిటిని అవదమ్మా. వద్దులేండి వద్దులే సార్ ఇబ్బంది పెట్టకండి తీసేయండి. ఎప్పుడైనా వాళ్ళ మొహాన్ని చెప్పారా ఆర్టిస్ట్ కి ఇంత వద్దండి ఇంత చాలు ఇంత చేయండి? నేను చెప్పేది ముఖం మీద ఫస్ట్ అందరికి సీరియస్లీ చాలా సీరియస్ చెప్పేసి ఫీల్ అవ్వరు వాళ్ళు? మీరు చెప్పండి, ఆయన అట్లా అన్నప్పుడు పక్కన వాళ్ళు ఫీల్ అవ్వరు ఆర్టిస్టులు? భయపడతారు. అవునా? యా, ఎందుకంటే ఆన్ సెట్ లో డైరెక్టర్ కి భయపడాలి. నేను డైరెక్షన్ చేస్తూనే నా కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ పైన ఉంటది. సో కమాండింగ్ ఒకరు ఉండాలి. సో ఆ కమాండింగ్ నేనున్నా అంటే నేను ఆర్టిస్ట్, నాకు ఆర్టిస్టులు ఉంటారు నాతో పాటు యాక్ట్ చేసేవాళ్ళు, మళ్ళీ కంఫర్టబుల్ గా చేయలేరు వాళ్ళు. నేను నా కమాండింగ్ మొత్తం వీడియో చేసుకుంటాడు, కెమెరా పట్టుకుంటాడు, రెడీ రెడీ అనే సౌండ్ వినంగానే అక్కడున్న టప్ర పరిగెట్టుకుంటూ వచ్చి పక్కన నిల్చుంటారు. అందరు దిగుతారు అట్లా అంటే భయపడతారు. అయితే అది ఉండాలంటారా? తప్పకుండా ఫ్రెండ్లీ నేచర్ ఉండాలా? ఈ భయపెట్టే నేచర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఇది కూడా ఉండాలి. వర్కే ఫ్రెండ్లీ ఎవరో ఒకరైనా ఉండాలి. నాలుగు టేకులు చేస్తాను సాయంత్రం అయిపోదా గాన్ పోయినట్టే కాదు. ఓకే, అంటే టైం లైన్ చూసుకుంటారు తప్పకుండా. మళ్ళీ ఆ 6 తర్వాత మళ్ళీ అందరం ఫ్రెండ్లీ. ఓకే, మీకు నాకు షూట్ లో ఉన్నంత వరకు నేను నా పొజిషన్ నాది, మీ పొజిషన్ మీది. 6 దాటిందా నువ్వు వచ్చేమని చేసుకో, నువ్వు పక్కన నాకు కొడతావా తిడతావా నీ ఇష్టం, నేను ఫ్రెండ్లీ. అప్పుడు షూట్ లో ఉన్నంత వరకు మా ప్లస్ ఏంటంటే మా కో ఆర్టిస్టులు మా థింగ్స్ ఎవరైతే ఉన్నారో మా ఏజ్ గ్రూప్ వాళ్ళే. సో అలా ఫ్రెండ్స్ అంటే కంఫర్టబుల్ తిట్టుకోవడము, నవ్వుతూ షూట్ కంప్లీట్ చేసుకోవడం. బట్ నార్మల్ అవుతారా అంటే ఇంత భయపడ్డాక 6 దాటాక నార్మల్ అయిపోయి? అది క్లారిటీ ఉంది అందరికి. ఓకే, సో యశ్వంత్ గారు మీరు ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేటివ్ గుంటూరు, చదువుకుంటున్నా, ఎంబీఏ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ. ఇంకా ఎంబీఏ చేస్తున్నారు? నిన్న ఎగ్జామ్ రాసుకొని వచ్చాను. రేపే ఇంకో ఎగ్జామ్ ఉంది. రేపు ఇంకో ఎగ్జామ్? ఏదో ఊరికే రాద్దాంలే ఉందిగా టైము అన్నట్టు రాస్తున్నారా? అంటే సబ్జెక్ట్ నాకు అలైన్మెంట్ ఉంటుంది కొంచెం. నేను చేసి నేను బిజినెస్ థింగ్ లో ఉన్నాను కాబట్టి ఈ సర్కిల్ అంతా అది కొంచెం ఈజియర్ సబ్జెక్ట్ అనిపిస్తుంది నాకు. చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ లేదంటారా? ఇప్పుడు ఉంది బట్ అది ప్రియారిటీ కాదు నాకు. ఓకే, అది ప్రియారిటీ కాదు, జస్ట్ సర్టిఫికేట్ కోసం నేను కూడా అంతే. ఇది నా ప్రియార్ మెయిన్ రూట్. ఈ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ ప్రియార్ ఉంది నాకు. ఓకే, సో మీ ఇద్దరి బాండింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా అందరూ స్టార్ట్ అయ్యారు, మీ ఇద్దరే మిగలడానికి కారణం ఏంటి? ఎలా స్ట్రాంగ్ అయింది అసలు మీ బాండ్? అంటే లైక్ మా ఇద్దరికి మ్యాచ్ కట్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే నా టార్గెట్ ఒకటి, వాటి టార్గెట్ ఒకటి. అంటే ఇప్పుడు మేము ఒకటి ఫిక్స్ అయ్యి పని చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మాకు ఎదగాలి. ఎలా ఎదగాలి? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వచ్చినాం, ఏం పని చేయాలో తెలియదు. అక్కడ రిక్వైర్మెంట్ ఏమున్నదని చూసుకున్నాం. తేజ్ ఇండియా టీంలో చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి రిక్వైర్మెంట్ ఉంది. మేము చేసుకుంటాం ప్లీజ్ కొంచెం అనేసి ట్రై చేసాము. అన్న కూడా ఎలా అంటే తేన్న యంగ్ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అప్పటికి మీకు ఆ వర్క్ తెలియదు, హీరో మాకు వచ్చిన వర్క్ లో దిగలేదు, అక్కడ ఉన్న వర్క్ అక్కడ ఏం అవసరం ఉంది మనం దాన్ని నేర్చుకుందాం అట్లా. ఓకే, నేర్చుకోవడానికి టైం పట్టిందా ఈ డిఓపిగా? 4.5 years. కీప్ ఆన్ లెర్నింగ్. స్టార్టింగ్ 6 months కి కెమెరా పట్టేసుకున్నా, నేను వీడియో స్క్రిప్ట్ పట్టేసుకున్నాడు, అంతా ఓకే. వెళ్ళే ప్రాసెస్ లో అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాం, క్రాఫ్ట్ ని డెవలప్ చేసుకున్నాం ఆ గ్యాప్ లో. ఆ క్రాఫ్ట్ ని డెవలప్ చేసుకోవడం అనేది చాలా బిగ్ థింగ్. అక్కడ చాలా మందికి అదే ప్రాబ్లం, ఇది మాకు వచ్చు, మేము ఇంత దీంట్లో తోపు కాబట్టి మేము ఇలానే చేస్తాం అనే ఇదిలో ఉంటారు కొంతమంది. అక్కడ ఫెయిల్ అయిపోతుంటారు. నీకు అది నచ్చిందని పక్కన వాడికి నచ్చాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఏముంది, దానికి మనం ఎలా అప్గ్రేడ్ అవ్వాలి అనేది మీరు నేర్చుకున్నారు కాబట్టి 4.5 years పట్టింది మొత్తం ఒక క్రాఫ్ట్ మీద పట్టు తీసుకురావడానికి. కంటిన్యూ ఓన్లీ దానిపైన ఫోకస్. నేను రైటింగ్ డైరెక్షన్ పైన ఫోకస్ ఉన్నాను, వీడు దానిపైన ఫోకస్ ఉన్నాడు. మేమిద్దరం కలిస్తే ఒక 2-3 ఛానల్ లేపేయచ్చు ఆటోమేటిక్గా. 1 million కొట్టడం మాకు సింపుల్. మేమిద్దరం ఉండి మా వెనకాల ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చారు. బట్ ఆ 4.5 years ఎలా ఉండింది? ఆ వర్క్ నేర్చుకునే ప్రాసెస్ ఎలా ఉండింది? మీ ఇద్దరికి క్లాషెస్ ఏం రాలేదా? ఫస్ట్ థింగ్, ఫ్రెండ్స్ అంటే ఏదో ఒక విధంగా క్లాషెస్ వస్తాయి కదా. క్లాషెస్ వచ్చాయి ఆన్ సెట్ లో వర్క్ పరంగా. ఇప్పుడు డైరెక్టర్ కి డిఓపికి పడదు కొన్నిసార్లు. నా బ్లాక్ ఇలా కావాలని అంటే అలా అవ్వదు, అలా అనేస్తారు. ఎందుకు అవ్వదు ఆ గొడవలు ఉంటాయి. కానీ
అక్కడ వరకే. ఓకే. మా పర్సనల్ లైఫ్ ఏంటో మా ఇద్దరికి మా క్లారిటీ అండర్స్టాండింగ్. ఉంది, ఒక అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్. చాలా డీన్ ఫేజ్ నుంచి కదా జొమాటోలు కొట్టుకొని ఇద్దరం కలిసి ఇద్దరు కలిసి. ఓకే. అప్పట్లో నేను స్టార్టింగ్ ఏం లేదు, ఇద్దరికి ఒకటే బండి, ఇద్దరం జొమాటోలు కొట్టుకుంటే వాన పడుతుండే. ఓకే. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీడిది వీళ్ళ అక్కది ఒక రెయిన్ కోట్ ఉండే చెరొకటి, అది తీసుకొచ్చేస్తుండే, ఇద్దరం వేసుకొని ఆ జామ్ చపాతీలో పెట్టుకొని నైట్ డిన్నర్ చేయాలి. ఐ మీన్ అది అడుగుతుంది తింటుంటే నైట్ డిన్నర్ చేయాలి. నైట్ టైం మేము స్విగ్గీ జొమాటో ఇవి చేస్తుండే. ఓకే. సో మార్నింగ్ షూట్ ఉన్నప్పుడు షూట్ లో అటెండ్ అవుతుండే. నైట్ టైం ఈ వర్క్ చేస్తుండే. నైట్ టైం ఇంట్లో మమ్మీకి చపాతీ జామ్ సెట్ చేసేసి అనేసి చెప్తుండే. మమ్మీ అరేంజ్ అదే చేస్తుంది. ఫుడ్. అదే ఫుడ్ డిన్నరింగ్ కాదు, ఎందుకంటే పీక్ టైం 2కి 3కి ఆకలి అయితే ఉంటది. ఎక్కడ పోయినా మేము సంపాదించింది అక్కడే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫుడ్ కి మళ్ళీ. సో అలా బాక్స్ లో ప్యాక్ చేసుకొని. ఓకే. ఇక్కడ ఈ రూపాయి ఖర్చు అవ్వకూడదు, అది మిగుల్చుకోవాలంటే ఇది ఇంకోటి. మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ 5కి లేసిపోయి 6:37 వరకు మళ్ళీ సెట్ లో ఉండాలి. బ్యాక్ బెంచర్ సెట్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ మళ్ళీ ఫస్ట్ ఇంప్రెషన్ పోతే మళ్ళీ రాదేమో, తర్వాత మళ్ళీ పిలవరేమో నెక్స్ట్ డే లేట్ అయితే మనల్ని. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అసలు కనిపిస్తారో కూడా తెలియదు. మళ్ళీ పిలవరేమో, డిలే అవ్వద్దు, మనం నిద్ర ఉంటే కావాలంటే సెట్ లో గ్యాప్ ఉన్నప్పుడు పడుకుందాం 10 నిమిషాలు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఆ రష్ లో వెళ్ళిపోతాం. మళ్ళీ సేమ్ సైకిల్, రాత్రి రావాలి, 2:30 వరకు జొమాటో చేయాలి, మళ్ళీ మార్నింగ్ 5కి లేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. 3-4 వరకు జొమాటో చేసేవాళ్ళు. ఎందుకంటే మా పెట్రోల్ ఖర్చులు, మా థింగ్స్ అప్పుడు స్టార్టింగ్ కాబట్టి మా థింగ్స్ మేమే సంపాదించుకున్నాం. మీ ఇంట్లో తెలుసా ఇవి జొమాటో స్విగ్గీ ఇవి చేసేవారు? మేము ఏవి చెప్పలేదు ఇంట్లో. ఓకే. మా ఇంట్లో వాడు డిగ్రీ చేసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు అంతే. కానీ మీరు మాత్రం సినిమా ఈ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది, దానికోసం సంపాదించుకోవాలంటే డబ్బులు లేవు, ఇంట్లో అడగకూడదు, ఇవి చేసుకోవాలి. వావ్. ఆ తర్వాత మాకు ఎప్పుడైతే క్రాఫ్ట్ మీద కొంచెం గ్రిప్ వచ్చింది, ఐ మీన్ దీని నుంచి మనం ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళగలుగుతాం, ఫ్యూచర్ ఉంది అన్నప్పుడు అప్పుడు ఇంట్లో ఒక అష్యూరెన్స్ ఇచ్చినాం, నేను నేర్చుకున్న వర్క్ వెళ్తుంది బాగానే, సరిగ్గా మీరు ఫ్రీ అవ్వని చదువుకుంటా, దీంతో పాటు స్టడీ ఆపన్లే, ఇబ్బంది పడకండి అని చెప్పి అప్పుడు చెప్పుకొని అప్పుడు ఓకే డన్ సరే చెయ్యి. అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? ఫార్మర్స్. ఇద్దరు ఫార్మర్స్. ఓకే. మీరు ఒకరేనా? అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ఇప్పుడు గ్రానైట్ కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి మాకు, ఓకే, అక్కడ దాంట్లో క్వారీ మేనేజర్, అది చేసుకుంటూ అన్నయ్య అక్కడ మమ్మీ డాడీతో ఉంటాను, నేను ఇక్కడ. ఓకే. సో మీరిద్దరు మాత్రం ఇలా అటాచ్ అయిపోయారు. ఇప్పుడు డిఓపి, ఒక డైరెక్టర్, రైటర్, ఎడిటర్. మీరే టీమ్ అసలు. ఇద్దరితో అయిపోయినాయి. సో ఈ 4.5 years లో ఇండస్ట్రీ గురించి మీరు నేర్చుకున్న ఒక విషయం ఏంటి? స్మాల్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, యూట్యూబ్ ఇండస్ట్రీ వరకే అయి ఉండొచ్చు కూడా, ఏం నేర్చుకున్నారు? కీప్ ఆన్ లెర్నింగ్, ఐ మీన్ సస్టైన్ అవుతూ ఉండాలి. ఓకే. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేర్చుకుంటే వచ్చేది కాదు, ఇది కూడా ఆగాల, అనగాల, టైం పడుతుంది అంతవరకు. అనగాలి అంటే నిజంగా ఫస్ట్ లోనే విసుగొచ్చేస్తుంది, మనం ఇవన్నీ ఎందుకు పడాలి అసలు, వీళ్ళందరి దగ్గర అసలు కనిపించకుండా ఎందుకు చేయాలి ఇవన్నీ అని ఒక పాయింట్ వచ్చినప్పుడు వాట్ మోటివేటెడ్ యూ? అలాంటి సినారియోస్ లో కూడా ఏం మోటివేట్ చేసింది మిమ్మల్ని? ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఓకే. బ్యాక్ అండ్ మళ్ళీ వెళ్ళాము, వెనక్కి వెళ్ళే ఆలోచనే లేదు. ప్లస్ మళ్ళీ మా ముంగటున్న పర్సన్స్ కూడా అంతే మోటివేట్ చేస్తూ ఉంటారు, తేజ్ అన్న ఎట్ ఎనీ కాస్ట్ ఏమన్నా చేసుకో, ఆ టైంకి అయిపోవాల్సిందే పని, మనుషులు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా అది ఆగదు. తేనే రాస్తాడు, ఆయనే తీస్తాడు, ఎడిట్ చేస్తాడు, డబ్బింగ్ చెప్తాడు, చెప్పించుకుంటాడు, అన్ని వర్క్స్ వచ్చాయి ఆయనకి. ఆయన చేసి మేము మోటివేట్ అయ్యేటోళ్ళం, వెళ్తే ఇట్లా వెళ్ళాలి, ఈ రూట్ లో వెళ్ళాలి, ఎవరున్నా ఎవరు లేకపోయినా చేద్దాం అనుకున్నది చేయాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. అది జ్వరం వచ్చిందా, అది వచ్చిందా, హాలిడేస్ ఉన్నాయా, అయిపోవాలంటే అది అయిపోవాలి అంతే. చాలా డెడికేటెడ్ ఉంటాడు ఆయన. అవతల మంచి అంత కీప్ ఆన్ మోటివేటింగ్ చేస్తుంటాడు డే బై డే, ఎక్కడ డౌన్ ఫాల్ అవనివాడు. నువ్వు డిప్రెస్ అవ్వకు, నేనున్నా, నువ్వు సాగు, కీప్ ఆన్ గో. అలాంటి సపోర్ట్ దొరికింది కాబట్టి మేము ఇంకా స్ట్రాంగ్ గా, అంటే ఇండస్ట్రీ చాలా టఫ్ ఉంటది, చాలా మంది చాలా వరస్ట్ ఫేసెస్ చూసారు, వాడుకొని వదిలేయడము, పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడము, అవన్నీ చాలా మంది చేశారు. నేను విన్నాను చాలా మంది దగ్గర నుంచి, కానీ మేము అది ఫేస్ చేయలేదు. బై గాడ్స్ గ్రేస్ మేము ఒక మంచి హ్యాండ్ లో పడ్డాము. చెప్పాను కదా, మట్టి డైమండ్స్ దాన్ని దులిపి ఇక్కడ పెట్టి పో, బాగుంది నీ ఫ్యూచర్ అని. బయట నుంచి వచ్చిన చాలా ట్రామాస్ కూడా మా దగ్గర రాకుండా చాలా సార్లు ఆపేయండి. ప్రెజర్స్, ఏ ప్రెజర్స్ మాకు లేవు, ఈ షూట్ చేసేటప్పుడు కానీ ఈ ఫినాన్షియల్ ఇంతే లిమిటేషన్స్ ఏవి ఎట్లేదు, చెయ్యి చేసుకో. ఫ్రీనెస్ ఉండడం వల్ల మీకు ఇంకా గ్రోత్ అవ్వడానికి ప్లస్ పాయింట్. అసలు ఏ స్ట్రగుల్ దగ్గర రానియర్ ఫస్ట్, అది నేను చూసుకుంటా బయట నుంచి వచ్చేటి అన్ని. మీరు కీప్ ఆన్ దీంట్లో, మీ వర్క్ లో మీరు గ్రౌండ్ లో ఆడండి,
బయట నుంచి నేను చూసుకుంటాను అంత. బట్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కూడా చాలా నిజంగా tough. చాలా టఫ్. చాలా tough. బటర్ఫ్లైస్ లా ఉంటది, రంగుల ప్రపంచం అనుకుంటూ ఉంటారు బయట నుంచి చూసేవాళ్ళు. ఏముంది ఒకసారి వెళ్ళిపోయారుగా చేసేస్తా ఉన్నారని. అయ్యో అట్లా వచ్చి చేస్తున్న వాళ్ళు ఎంతమంది హిట్ ఉన్నారు? పడ్డా కూడా కష్టమే, ఎగ్జాక్ట్లీ. ఇంకా హిట్ పడితే ఇంకా టఫ్ ఇప్పుడు అది నిలబెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి. అది చాలా టఫ్. చాలా మంది అడ్డం వస్తూ ఉంటారు, చాలా థింగ్స్ అయితే చాలా మంది అడ్డం వస్తూ ఉంటారు. వస్తారు. వచ్చారా మీకు? మాకు రాలేదు, రానివ్వలేదు. మా దాకా రానివ్వలేదు ఇప్పటి వరకు. ఆ వెనక బ్యాక్గ్రౌండ్ లో జరిగేదంతా అతను చూసుకుంటారు చూసుకుంటాం. కాబట్టి. సో తోటి కోడళ్ళ సిరీస్ విషయంలో మీ ఇద్దరికి అయిన ఒక పెద్ద గొడవ ఏంటి? షూట్ డేట్స్ దగ్గర అవుతుంటాయి. డేట్స్ కొన్నిసార్లు ఆర్టిస్ట్ అవైలబిలిటీ లేకపోవడం, కొన్నిసార్లు డేట్స్ కొంచెం అటు ఇటు ఉండడము, నాకు మ్యాచ్ అవ్వకపోవడం, వాడికి మ్యాచ్ అవ్వకపోవడం, వాడి ఎగ్జామ్స్, వీటి విషయంలో తప్పించి గొడవ అంటే ఏముండదు. మేము ఏంటంటే తేజ్ ఇండియా ఒరిజినల్స్ కి ఆ సిరీస్లు చేసుకోవాలి, లాంగ్ ఫామ్ సిరీస్ చేసుకోవాలి, అన్ని ఛానల్స్ కి అన్ని మేము ఉంటాం. ఛానల్స్ కి మేము ఉంటాం. Okay. ప్రతి దానికి పిల్లర్లో మేము ఉంటాం ఖచ్చితంగా. మేము తీసుకోవాల్సింది ఇది అది ఇది క్లాష్ అయిపోతుంటాయి. ఈ లాస్ట్ మినిట్ లో వచ్చి ఇవాళ లేదు అని చెప్పేసి అంటారు. ఇవాళ పెట్టుకోవాల్సిన వర్క్ క్యాన్సిల్ చేసుకొని ఇది పెట్టేసుకొని ఉంటాం. అట్లాంటి దాని దగ్గర ఆడొక మాట నేను ఒక మాట, మళ్ళీ 6 వరకే. ఓకే. 6 వరకే అది. ఈ 6 అసలు బాగా కలిసి వచ్చినట్టుంది కదా. 6 వరకు ఏదైనా 6 వరకు. గొడవ పడేదన్నా 6 6 వరకు, వరకే. 6 తర్వాత కలిసిపోదాం మళ్ళీ. అది అల్లోచిన డైలాగ్ ఉంటది కదా. మనకి ఈ situation పడట్లేదు, మనం దాంట్లో మనతో కాదు నాకు ప్రాబ్లం, ఆ సిచ్యువేషన్ తో అంతే. 6 తర్వాత నువ్వు మనిషి దా పక్కరా. ఆ సిచ్యువేషన్ ఏమైనా వచ్చినా కూడా అంతే, ఆ సిచ్యువేషన్ కట్ ఆఫ్, మళ్ళీ ఫ్రెష్ ఫేస్, కొత్తగా ఏదన్నా గొడవలు, కొత్త గొడవ కొత్త గొడవలు, ఈసారి కొత్త ట్రై చేద్దాం. మాకు తేనే చెప్పే కూడా అంతే, తప్పులు చేయండి, నేర్చుకో, చేసిన తప్పులు చేయకండి, మళ్ళీ చేయకండి. అయినా కొత్త తప్పు తప్పు చేయండి. చేయండి, కొత్త చేయి, తప్పులు చేస్తూ నేర్చుకుంటూ ఓకే, ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయకు. ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేసి 1,00,000 రూపాయలు పోగొట్టుకోవాలి, అది పోతుందేమో అనే భయం వద్దు. పోగొట్టుకో అంతే, పోగొట్టుకో, కానీ అది మళ్ళీ చేయకు, దాంట్లో నేర్చుకో, దాంట్లో నేర్చుకుంటే నెక్స్ట్ టైం చేయవు. ఓకే, మళ్ళీ కొత్త తప్పు చేయి, కొత్తది నేర్చుకో. దట్ ఈస్ ద కీ. తప్పులే చేయకూడదు, అయ్యో ఇప్పుడు ఇది చేస్తే ఏమైపోతుంది అక్కడే అంటే ఆగిపోతుంది. ఏ ప్రొడ్యూసర్ అన్నా డబ్బులు పెట్టేటప్పుడు భయపడతారు. ఈవెన్ తోటికోడలకి బిఫోర్ కూడా ప్రొడ్యూస్ చేసే తేజనే కాబట్టి ఆయనకు భయం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఈ ప్రాజెక్ట్ దీనికి ఇంత డబ్బులు అయితే ఏమైతుందేమో కథ నమ్మొచ్చలేదు. ఆయన అదంతా కాదు, కథ ఏంటి, సింగిల్ లైన్ లో ఒక 5 minutes ఉన్నారు కదా, ఓకే, ఎంత బడ్జెట్ అన్న ఇంత, చలో రేపటి నుంచి షూట్కి వెళ్ళిపో అంతే. ఎప్పుడైనా ప్రొడ్యూసర్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటే ఏదన్నా చేయగలుగుతాం. సో హీస్ ఆ ప్రెషర్ మీ మీద పడినప్పుడే అవుట్పుట్ బాగా వస్తుంది. నాకు డబ్బులది అసలు భయం లేకుండా, అయ్యి ఈ ఆర్టిస్ట్కి ఇంత అవుతుంది, ఈ ఆర్టిస్ట్కి ఇంత అవుతుంది, అరే ఈ రోజు ఇంత అవుతుంది, ఫుడ్కి ఇంత ఖర్చు అవుతుంది, అది మొత్తం ఆయన చూసుకుంటారు. మీకు ఆర్టిస్ట్ ని చూస్ చేసుకునే విషయంలో ఈయన హెల్ప్ ఏమైనా ఉండిందా? ఒక డిఓపిగా ఆయన ఫేస్ చూస్తారు, ఎలా మనకి సూట్ అవుతారా లేదా అని. ఆడిషన్స్ అయితే ఓకే, పిలిపించుకొని వీళ్ళు సెట్ అవుతారా లేదా. తోటికోడలు సిరీస్ కి ఆడిషన్ అయిందా? సీజన్ 2కి అంటే సీజన్ 1కి ఎవరు ట్రస్ట్ చేయలేదు కాబట్టి ఆడిషన్ లాంటిది ఏం లేకుండే. 18 members అమ్మాయిలను పిలిచి కథ చెప్తే ఫ్యామిలీ కదా, చీర కట్టుకోవాలి ఇప్పుడు, బా సీరియల్లా ఉంది అన్నారు. ఓకే, 18 to 20 members నేను అమ్మాయిలతో మాట్లాడతా, వాళ్ళు అదే అన్నారు. అవునా, ఓకే, వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతుండొచ్చు. 100%. నాకు దాంట్లో ప్రతి ఒక్కరు నేను యాక్ట్ చేస్తాను, నెక్స్ట్ సిరీస్ ఏమైనా ఉంటే చెప్పు, సారీ నేను లాస్ట్ టైం నేను ఇది ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు, ఇలాంటి ఆన్సర్లో. ఓకే, అంతే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. అవతల వాళ్ళు నమ్మ ఫైన్, ఆ డౌట్ ఉంటది, కానీ లక్. అదే డైలాగ్ ఉంటుంది పూరి గారిది అనుకుంటా, నీ ట్రైన్ వస్తుంది, నువ్వు అప్పుడు స్టేషన్ లో ఉండాలి ట్రైన్ ఎక్కడానికి, ఎక్కాలి. అది మిస్ అయిపోయారు చాలా మంది. మీకు ఏంటి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ముందు హ్యాపీ కిడ్ నేను. హ్యాపీ కిడ్. హ్యాపీ కిడ్ నేను. ఓకే, అంటే బాధలున్నా పట్టించుకోరా? బాధలే లేవు? బాధలను పట్టించుకోను పెద్దగా. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే తే ఇండియా ఛానల్ ఉండేది, 5 million అంతా మొత్తం డౌన్ అయిపోయింది ఒకసారి, ఏం లేదు, మొత్తం వెళ్ళిపోయినాయి అన్ని. ఓకే, మొత్తం 1 BHK స్టేజ్కి వచ్చేసినాం. తర్వాత మళ్ళీ కంబ్యాక్ హలో అంకుల్ పుట్టడం, తే ఇండియా ఒరిజినల్స్ పుట్టడం, కీప్ ఆన్ గ్రోయింగ్ లో సస్టైనబుల్ గ్రోత్ వచ్చింది. ఓకే, అక్కడ హ్యాపీ. వెళ్ళి కింద పడి మళ్ళీ లేచి డౌన్ గ్రేడ్ మొత్తం అసలు నోవేర్ కింద అసలు. తర్వాత మళ్ళీ కొడితే ఇప్పుడు ఓకే హలో అంకుల్ మళ్ళీ ల్యాండ్ మార్క్ మనకు క్రియేట్ అయింది ఇప్పుడు. అది సో అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ అంటే హాస్పిటల్ మా డాడీకి లెగ్ తీస్తారు డ్యూ టు సమ్ హెల్త్ కండిషన్స్. వీన్స్లో నుంచి బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల కాలు తీస్తారు. ఓవరాల్ 15 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నా. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 15 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉంటే ఏ ఒక్కరు రిలేటివ్ రాలేదు. అంతమంది ఉన్నా కానీ ఏ ఒక్కరు రాలేదు. అంత పెద్ద సర్జరీ అయినా కూడా. కూడా ఓకే,
లాస్ట్ డే అప్పటికి నేను ఒక్కనే ఉండి చూసుకుంటే మమ్మీ వస్తున్నారు, మమ్మీని హాస్పిటల్లో ఉంచలేము, అన్నయ్య వర్క్ ఆపుకోలేడు, నేను ఏంటంటే నాది ఆన్ అండ్ ఆఫ్ కాబట్టి నేను వెళ్ళిపోయి చేసుకోవద్దు, నేను ఉన్నా మొత్తం అంతా. లాస్ట్ డే డిశ్చార్జ్ డే వచ్చారు, ఏమైంది అని చెప్పేసి. అక్కడ ఇంతమంది ఉండి ఈ రోజు ఇంతమంది ఉండి ఏం లాభం, అవసరమైన అప్పుడు నేను చెప్పేసిన ముఖం మీద ఈ రోజు ఎందుకు వచ్చారు, ఇంటికి వెళ్ళిపోయి చూసుకోండి, ఇప్పుడు కాదు డిశ్చార్జ్ అయిపోతే పోటీ అని చెప్పేసి. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వాళ్ళతోనే మాట్లాడలేదు. వాళ్ళు వచ్చినా నేను వీళ్ళు కూడా రాలేదు కదా అది చెప్పడం మర్చిపో, వీళ్ళు వచ్చిర్రు. ఓకే అసలు వచ్చిందో వీళ్ళు బండి వేసుకొని, వీడు ప్రసన్న అని ఇంకో అబ్బాయి ఉంటాడు మాతో పాటు, ప్రసన్న నేను విష్ణు నైట్ నైట్ బండి వేసుకొని వచ్చేసి బర్త్డే ఓకే బర్త్డే రోజు వీడు యాక్చువల్లీ మేమిద్దరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం బర్త్డే. వీడు అక్కడ ఉండడం వల్ల నా బర్త్డే నేను కంప్లీట్ చేసుకున్నా. నా బర్త్డే రాత్రి 12 అవ్వగానే 2-వీలర్ బైక్ వేసుకొని నేను మా ఫ్రెండ్ ప్రసన్న అని ఉంటాడు, ఇక్కడ నుంచి గుంటూరుకి వెళ్ళిపోయినాం వీళ్ళింటికి. ఇంటికి వచ్చి అంతా చూసుకొని తర్వాత మా టీం అందరూ వచ్చారు, కానీ అందరూ వచ్చేసారు కానీ ఏ రిలేటివ్ రాలేదు. ఐ మీన్ అక్కడ మా నాన్నేమో మనోళ్ళు అంతా అసలు ఏంటి పెద్ద సర్కిల్ మనది, మన అందరూ ఉండాలి, ఎవరు ఏడున్నారు, ఎందుకు ఎవడు వచ్చిండు, అన్న నేను ఇద్దరం ఉన్నాము, మా వాళ్ళు వచ్చారు, ఈరోజు నీకు సంబంధం లేరు, ఓకే ఫైన్, నా సైడ్ నుంచి మా వాళ్ళు వచ్చారు, నాకు వీళ్ళే మా వాళ్ళు, నాకు వద్దు అవతల వాళ్ళు లైట్ తీసుకోని చెప్పేసి. అప్పుడు మరి డీప్ డౌన్ అప్పుడు నేను చాలా హ్యాపీ కిడ్ ఫేజ్ నుంచి చీ అనే ఫేస్కి వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు నేను వాళ్ళతోని. బట్ అక్కడ కూడా మీకు అదృష్టం ఏంటి తెలుసా, మీరు అంటే మీకు అనుకునే ఒక ఫ్రెండ్ ఉన్నారు ఖచ్చితంగా ఎవరు వస్తారండి, ఫ్రెండ్స్ అయినా సరే బాగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఎవరు వస్తారు బాగాలేనప్పుడు, మంచి సిచ్యువేషన్ లేనప్పుడు ఎవరు వస్తారు? అందుకే ఇల్లే నాకు అది చుట్టాలు స్టోరీ చెప్తుండే, ఇప్పుడు స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. అవునా, పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో, అందుకు ఆగిపోతున్నారు బస్సు జర్నీ. మీకు తెలుసా అది స్టోరీ ఎలా చెప్తాడు వాడు, స్టోరీ అలా చెప్తారు అంటున్నారా? కథ అప్పుడప్పుడు రైటర్ అయిపోతాడు. సో ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటి మీకు? విష్ణు వాడే ఫ్రెండ్ అంటే విష్ణు, వాల్యూ కూడా వాడే, నాకు వాల్యూ కూడా అవుతుందేనా? విష్ణు గారు ఎక్కేసారు ఒక మెట్టు, ఏమో విష్ణు వాడు అంతే. నాకు ఇల్లే ఫ్రెండ్షిప్ అయినా వాల్యూ, వాళ్ళని చూసి ఏమైనా ఎగ్జాంపుల్ అంటే అదే రాపో చూసుకోపో అదే అని చెప్పేస్తాను అంతే. మంచి డైరెక్టర్ ఉన్నారండి ఆయనలో కూడా, అసలు ఇట్లా చెప్పేస్తున్నారు చూసారా, ఇది 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 చేయని. మీకేంటి ఫ్రెండ్షిప్ అంటే? నాకు ఇద్దరు, ప్రొఫెషన్ వైజ్ పర్సనల్ వైజ్ ఆశీష్ ఒకడే. నా చిన్నప్పటి నుంచి నా పక్క నుండి నాకు రైట్ రాంగ్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ ఉన్న పర్సన్. నా లో టైమ్స్ హై టైమ్స్ అన్ని చూసి, ప్రొఫెషన్ ప్లస్ పర్సనల్ రెండు ఫేసెస్ చూసినవాడు యశ్వంత్. వీడే. ఎందుకంటే మేము చూసిన థింగ్ చాలా డీప్. అందరు చెప్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యాడ్ ఫేసెస్ చెప్తారు, పర్సనల్ గా ఫేస్ చేసినప్పుడు అర్థమవుతుంది కదా. నేను అప్పుడు వినేటోని, అరే ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పినప్పుడు ఇలా 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 అని, మేము ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీని క్రియేట్ చేసుకున్నాము నేను వీడు. ఈ ఇండస్ట్రీలో చాలా లో థింగ్స్, చాలా ఒక షూట్కి పిలిచారు మమ్మల్ని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా, 0 బడ్జెట్ అని చెప్పారు, అమౌంట్ ఏమి అని అన్నారు, ట్రావెలింగ్ కూడా మీరే పెట్టుకోవాలని అన్నారు. నా జోబులో 70 రూపాయలు ఉండే, వీడి జోబులో ఒక 50 రూపీస్ ఏమో ఉండే. ఆ షూట్ 40 కిలోమీటర్స్ అవతల. చలో బండి వేసుకున్నాం, నాకు బండి ఉంటుంది యాక్టివా, ఆ బండి వేసుకొని వీడు నేను వెళ్ళిపోయినాం. పోవడానికే డబ్బులు అయిపోయినాయి, 40 రూపీస్ అట్లా ఇట్లా మళ్ళీ అరేంజ్ చేసుకున్నాము. 40 రూపీస్ ఫుడ్ కూడా పెట్టలేదు వాళ్ళు ఫుడ్ పెట్టము అనే థింగ్ మాకు పొద్దంతా షూట్ చేయించుకున్నారు. ఫుడ్ పెట్టము అనే థింగ్ చాలా లేట్ చెప్పారు. డబ్బులు లేవు, 40 రూపీస్ పెట్టి వీడు 20 రూపీస్ పానీపూరి, నేను 20 రూపీస్ పానీపూరి తిన్నాను ఒక రోజులో, ఒక రోజు మొత్తం. అంటే పిలిచినప్పుడు ట్రావెలింగ్ లేదు, మీరు మనీ ఇవ్వరు, ఆ రోజు షూట్ కి ఫుడ్ అయినా పెట్టాలి కదా. అసలు బ్యాక్గ్రౌండ్ అంటే అప్పటికి తేజ్ ఇండియా పర్సన్ లేకుండా, దాని బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే అక్కడక్కడ వెళ్ళేటప్పుడు ఆ 40 రూపీస్ థింగ్ ఆ రోజు ఫిక్స్ అయినాం ఇద్దరం కలిసి, చాలా స్ట్రాంగ్ గా కలిసి కొట్టాలి చేసుకున్నాం, కుంభస్థలం కొట్టాలి అంతే. సో ఆ ఫ్రెండ్షిప్ చాలా గట్టి స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. అది లోలో ఉన్నప్పుడు ఉన్నారు కాబట్టి హైలో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ లో, ఎందుకంటే వాడి ప్రొఫెషన్ వేరే ఉంటది, నా ప్రొఫెషన్ వేరే ఉంటది, అంతా రాకపోవచ్చు ర్యాప్, కానీ పర్సనల్ ప్లస్ ప్రొఫెషన్ లో ఉండే ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో టాప్ నాచ్ ఇంకా అది. ఎందుకంటే ఎంత హైకి వెళ్ళినా ఎంత లోపడ్డా
పక్కన ఉంటాం, ఉంటారు. వాడికి నేను ఉంటాను, నా పక్కన వాడు ఉంటాడు. ఆ ధైర్యం ఒకటి ఉండి అదే బతికిచ్చేస్తుంది ఇంకా కదా, అదే ముందుకు తీసుకెళ్తా ఉంటది. ఇంకా 4.5 సంవత్సరం పడ్డారు కాబట్టి మళ్ళీ మళ్ళీ లేచి వస్తాం రా అనే ఒక ఇది వచ్చేసి ఉంటది కదా ఇప్పుడు. ఈసారి కింద పడ్డ పట్టుకోవడానికి పైన తేనడానికి మనిషి ఉన్నాడు. ఉన్నాడు. అది స్ట్రాంగ్. ఈసారి మేము పడ్డా కూడా మాకు పిల్లర్ ఉంది, స్ట్రాంగ్ పిల్లర్. ఏ పోరా చూసుకో. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి పన్నివ్వలేదు ఫస్ట్ ఆయన పడతారా షర్ట్ పట్టుకొని లేపుతాడు. అదా ఈవెన్ తేజన్న పడ్డాడు, నాకు నోట్లో అదే ఉంది ఆయన పడ్డ ఎంత సిచ్యువేషన్. వరస్ట్ గా పడ్డాడంటే దగ్గరుండి కళ్ళతో మేము ఇద్దరం చాలా నీట్ గా చూసినాం. అంటే అక్కడ నుంచి అంటే ఒక సెక్టార్ నుంచి బయటకు వచ్చి ఓన్ గా బిల్ చేసుకోవాలన్నప్పుడు, తిరిగి చూసుకుంటే ఏం లేకున్నప్పుడు, ఛానల్స్ ఏం లేనప్పుడు ఐడియా ఒక్కటే ఉంది, ఓన్లీ ఐడియా, హలో అంకుల్ తేజ్ ఇండియా ఒరిజినల్స్. ఆ ఐడియాని పట్టుకొని ఎదుగుదాం రా అని స్టార్ట్ పెడితే అప్పటి వరకు చాలా లగ్జరీగా ఉండే మా లైఫ్. అంటే అప్పటికి మేము హిట్ కూడా కొట్టగలేదు, అప్పటికే మేము వర్క్ చేస్తుండే ఒక టీమ్ లా ఉంటుండే. బయటకు వెళ్ళాము ఒకటే స్పేస్ లో ఒక ఫ్లాట్ తీసుకొని మేము అందరం ఉంటుండే, లగ్జరీగా ఉండే వాళ్ళము. ఒకటేసారి టఫీ పని పడితే 1 BHK రూమ్ మొత్తం అందరం కలిపి ఒకటే రూమ్ లో ఉండి, అదే రూమ్ లో సగం మొత్తం స్టోర్ సామాన్లు ఉంటాయి. అంటే పెద్ద ఫ్లాట్ లో ఉండే సామాన్లు, అంటే 3 BHK లో ఉండే సామాన్లు ఒక 1 BHK లో పట్టుకొని, దాంట్లో నేను వీడు తేజన్న రంధీర్ అన్న ఉండి, ఆ పక్కన ఎదురు ఇంట్లో అది కూడా 1 BHK, తేజన్న వాళ్ళ మమ్మీ డాడీ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ ఫుడ్ ప్రిపేర్ చేస్తే మేము తిని ఓన్లీ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ పెడితే, అదే 1 BHK లో హలో అంకుల్ స్టార్టింగ్ వీడియోస్ అన్ని షూట్ షూట్ 150 వీడియోలు అక్కడనే ఉంటాయి అదే ఇంట్లో. అప్పుడు గట్టిగా అనుకున్నాం, తేజన్న చెప్పింది. మళ్ళీ మాకు అంత కష్టం రానియలేదు. మాకు ఏ రోజు అంటే ఫైనాన్షియల్ గా మాకు పర్సనల్ స్పేస్ ఉంది, మాకు మా ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు పంపించాలి. ఆయన పడ్డా కూడా మమ్మల్ని పడనీయలేదు. అది అంటే ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి, పెట్టుకోవాలి మేము. డెఫినెట్లీ అది ఉంటేనే కదా మీరు ముందుకు వెళ్ళగలరు. సో ఆ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ ఇచ్చేసరికి ఇప్పుడు గట్టిగా నిలబడ్డారు. మీకు కావాల్సింది మేము ప్రూవ్ చేసుకుంటాం. చలో 6 months 1 million కొడితే 1 million అయిపోయింది అక్కడ. విత్ ఇన్ 6 months లో 1 million కొట్టి తోటికోడలు season 1 అది బ్లాక్ బస్టర్, season 2 హై బ్లాక్ బస్టర్. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ లో ఇంకా బుల్లెట్లలో రెడీ చేసి పెట్టుకున్నాం. కొడితే డైరెక్ట్ ఇట్లా షార్ట్ పడాల్సిందే అంతేనా? సో ఏంటి ఎండ్ గోల్ ఏంటి మీ ఇద్దరికి? సినిమా తీయాలి, సినిమా తీయాలి. డబ్బులకి స్ట్రగుల్ కాకుండా సినిమా తీయాలి. అంటే సినిమా తీయాలంటే చిన్న మాట కాదు, ఓ 2 years 3 years దానికి చాలా టైం పెట్టేయాలి. అంత టైం పెట్టాలంటే మేము ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉండాలంటే ఇప్పుడు మా థింగ్స్ని బిల్డ్ చేసుకోవాలి. యాజ్ ఎ టీమ్గా తేజన్న సినిమా తీస్తారు, ఆ సినిమాలో మేము ఉంటాము, మేము దగ్గర ఉండి అన్నీ ఆయన ఏ ప్రెషర్ లేకుండా మేము పక్కన ఉంటాము. దాని తర్వాత మాకు ఆయన సపోర్ట్ ఇస్తారు. ఆయన మమ్మల్ని వదలడు, మేము ఆయన వదలము. ఓకే, అలా పట్టుకొని ఒక సినిమా అయితే లేపేస్తాడు, పైన పెడతాడు, చేసి సో అలా ఒక సినిమా తీయడం అనేది మెయిన్ గోల్ అంతేనా? యా, మూవీ తీయాలి. ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వకుండా సినిమా తీయడం అంటే తీసేయచ్చు, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వదు. ఇప్పుడు మేము మూవీ తీయాలంటే ఒక 6 నెలలు స్క్రిప్ట్ పట్టుకొని తిరిగితే ఏదో ఒక్కరన్నా తగులుతారు. సినిమా తీయొచ్చు, దానిపైన ఆ కథ స్ట్రాంగ్ ఉన్నది, ఆ థింగ్స్ ఉన్నాయి, ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. కానీ అలా వద్దు, చాలా నీట్ గా ఓన్లీ క్రాఫ్ట్ పైన బ్రెయిన్ ఉండాలి పని చేసేటప్పుడు. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది మైండ్ లో ఉండకూడదు. తేజన్న కూడా స్టార్టింగ్ ఆయన పడ్డప్పుడు లేచినప్పుడు ఒకటే మాట, నాతో నా కింద పని చేయొద్దు ఎవరు, నాతో కలిసి పని చేసుకుందాం, అందరం కలిసి ఒకటే పని చేద్దాం, వచ్చిన దాంట్లో అందరం తీసుకుందాం, నా కింద నీ కింద అంత వద్దు, కలిసి పని చేసుకుందాం, అందరం ఏ యాక్షన్ పడితే ఆ యాక్షన్ వరకు వెళ్ళిపోదాం, అక్కడ దాకా వెళ్ళిపోదాం, అంతా కలిపే తీసుకుందాం, కలిపే చేసుకుందాం, కలిపే ఎంజాయ్ చేద్దాం, ఒకటి తిన్నామా కలిపే తిందాం, చేసినామా కలిసే చేద్దాం. అదే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్రిటికల్ క్వశ్చన్ అడుగుతాను నేను, ఏం నచ్చింది ఈ కార్తిక్ గారిలో? ఇప్పుడు ఇది కపుల్ గురించి అడిగినట్టు ఉంటుంది. బేసిక్ గా ఆయన యాటిట్యూడా లేకపోతే ఆయన నిలబడతాడు అన్నిటికీ. ఇప్పుడు ఏదైనా ఇది వచ్చింది, అరే నీదిరా నాది కాదు అనే ఫేస్ తప్పించుకోడు. ఓకే, అది నాది కాకపోయినా పక్కన వేసేసుకుంటాడు, అది నాదేలే చూసుకుందాం ముందు, నిలబడతాడు. అట్లా నిలబడేటోళ్ళు చాలా తక్కువ, దొరకరు. ఫస్ట్ అయ్యో సిచ్యువేషన్ రాగా ఏ నాది కాదు బాగా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అట్లా లేడు ఎప్పుడు, ఇప్పటి వరకు కూడా. స్టార్టింగ్ day 1 నుంచి చూసుకున్నా, మా డాడీ హాస్పిటల్ సంగతి చూసుకున్నా, ఈ టీం పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా వాడు ఒక మనిషిని నమ్ముకున్నాడంటే ఖచ్చితంగా పక్కన నిలబడతాడు. ఉండాలి, మనం మాటిచ్చినాం తప్పదు. ఓకే, మీకేంటి యశ్వంత్ గారిలో నచ్చేది? కేర్ తీసుకుంటాడు. అవునా?
చాలా బాగా కేర్లెస్ పర్సన్ లా ఉన్నారు కానీ కేర్ తీసుకుంటారా? చెప్పు కేర్లెస్ గా కనిపించే మోస్ట్ కేర్ఫుల్ పర్సన్. చాలా బాగా కేర్ తీసుకుంటాడు. ఓకే, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఉంటే బాగుండు అనిపించేది. అయిపోయింది. ఎందుకంటే చాలా బాగా కేర్ తీసుకుంటాడు. నాకు ఎమోషనల్ అవ్వడం నేను చాలా తక్కువ, ఏడవడం చాలా తక్కువ. నా ఏడుపు వీడు ఒక్కడే చూసిండు. సో చాలా కేర్ తీసుకొని ప్యాంపర్ చేస్తాడు. కాదు, ఎందుకు ఏడ్చారండి? సీక్రెట్ ఫ్యామిలీ డీప్ డౌన్ నుంచి అవే గట్టిగా హిట్ అయ్యేటి అన్న అవే తగిలి 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 పడి 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 వచ్చి ఇప్పుడు జర హ్యాపీ కిడ్స్ అయిపోయినాం. సారీ నువ్వు చాలా హ్యాపీ ఇప్పుడు. ఇప్పుడు అవి తలుచుకుని నవ్వుకుని అంతే. ఎగ్జాక్ట్లీ. కానీ మేము మెమరీస్ ని చాలా మంచిగా బిల్డ్ చేస్తాం. అంటే ఏమన్నా స్ట్రాంగ్ తగిలినాయి అనుకోండి, వాటిని రైట్ తగిలిందిరా, ఓకే ప్లాన్ చేసుకుందాం. జొమాటో స్విగ్గీ కొట్టినప్పుడు కూడా అందరం అంత అయ్యో అందరూ అప్పుడు నవ్వుకుంటూ మాకు ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఏదో చెప్పాలని, కానీ అది ఉండే మేము ఫీల్ అయినాం కానీ, కానీ అప్పుడు కూడా నవ్వుకుంటే తిరుగుతుంటే అంటే అప్పుడు చాలా చిన్న ఏజ్, సిగ్గు ఉండకపోతుండే. బండి తీసి స్విగ్గీ నెంబర్ ఇది ఏం లేకపోతుండే, చేసేద్దాం డబ్బులు ఏమైతుందిరా అనేది ఉండే. డబ్బులు వస్తాయి. సిగ్గు పడడం ఏముండదు. ప్రతిదాన్ని మెమరీలోనే బిల్డ్ చేసుకున్నాం. అప్పుడు మాత్రం అనుకున్నాం, స్విగ్గీ కొట్టేటప్పుడు అనుకున్నాం, అరే ఒక హిట్ కొడతాం రా మనము. హిట్ కొట్టుకుంటున్నప్పుడు మనం చెప్పుకోవడానికి ఈ కథ బాగుంటది అనుకున్నాం, నిజంగా అనుకున్నాం. ఓకే, ఇప్పుడు కథ చెప్పుకుంటున్నాం. దట్స్ కాల్డ్ సక్సెస్ కదా. అంటే బాగా అనిపిస్తుంది మళ్ళీ ఆ రోజు ఇట్లా అనుకున్నాం, ఈ రోజు మనం చాలా స్ట్రాంగ్ అనుకున్నాము. కూర్చొని గట్టిగా అనుకున్నారంటే ఇక్కడ నిలబడ్డారు. వాన పడుతుంది, డెలివరీ ఇవ్వాలి, ఒక పక్కకు ఆగినాము. నేనేంది నువ్వేంది ఇది గీళ్ళు కొట్టడం ఏంది, డబ్బులు అరే కొట్టాలరా, స్ట్రాంగ్ కొట్టాలరా, వాడు అనడం నేను అనడం, ఒక రోజు వస్తుంది అనుకున్నాం. ఆ హిట్ ఆఫ్టర్ 6 years అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చింది. ఆ స్విగ్గీ వల్ల కూడా బెనిఫిటే. హోటల్ రెస్టారెంట్ అన్ని తెలిసినాయి ఇప్పుడు, మంచిగా దాంట్లోనే తింటున్నాం. రోడ్లోనే తెలుసు. పాజిటివ్ పాయింట్ నాకు అది. హైదరాబాద్ లో ఎక్కడ ఫుడ్ బాగుంటుందో, ఎవరు ఎక్కడ నుంచి ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటారో మాకు ఐడియా ఉంది. అడిగే తింటున్నాం. మీరు అక్కడికి వెళ్ళి ఇది బాగుంటుంది ఇక్కడ తినొచ్చు. ఇది రెగ్యులర్ ఆర్డర్. ప్రతి దాంట్లో ఒక పాజిటివిటీ వెతుక్కుంటున్నారు అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి, మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ మీ ఇద్దరి డ్యూలో వచ్చేది ఎదురు చూస్తున్నాం మేము. తప్పకుండా. ఎప్పుడు వస్తుంది అనేది హింట్ ఏమైనా ఇస్తారా? వెరీ సూన్. ఒక 3 months అయితే టైం కావాలి. ఇప్పుడే ఈ రోజే సిరీస్ అయిపోయింది కాబట్టి కథని ఇంకా మంచిగా మోల్డ్ చేసుకొని షార్ప్ చేసుకొని, దీనికి మించినది కావాలంటే కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. అప్పటి వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. అప్పటి వరకు కొంచెం టైం ఇస్తే ఇంకా స్ట్రాంగ్ ప్రాజెక్ట్. చెప్పండి, మై హంబుల్ రిక్వెస్ట్. అన్న రోజుకు 2 episodes పెట్టన్నా, వద్దన్నా 2 episodes పెట్టడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది, అందుకే పెట్టలేదు. ఇద్దరమే ఉన్నామే. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇంకా ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి మీ ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.